ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్లో గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు ఇక కంది శ్రీనన్న నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కంది శ్రీనివాసరెడ్డి ఒక చరిష్మాతో ఆయనకు ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ వారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా జనం లో మార్పు కూడా వచ్చింది. ఆయన వెళుతూ ఉంటే జనాకర్షణ కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గతంలో బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా జనాలు మాత్రం ఆయన వెనక ఉండటం, ఎందుకంటే అక్కడ ఉన్న జరుగుతున్నటువంటి తప్పులు కానీ, జోగురామని చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, జనం కోసం నిలబడుతున్నటువంటి తీరును చూసి ఆయనకి ఆదరణ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా కొన్ని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం తులసిరాం పిల్లల చదువులకు కూడా ఆర్థిక సాయం కొన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. కంది శ్రీనివాసరెడ్డి ఒక ప్రజల మనిషిగా పేరు వచ్చాడు. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది సీనన్న, గడప గడపకు కాంగ్రెస్, బస్తీ బస్తీకి కంది సీనన్న అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అలాగే ఆ కాంగ్రెస్ పథకాన్ని కూడా, అంటే కాంగ్రెస్ డిక్లరేషన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అవినీతి కార్యక్రమాలపై దుమ్మెత్తిపోతున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా ఏం చేస్తుందనేది కూడా ఆ ప్రజలకు విడమర్చి చెబుతున్నారు. దీంతో ఆ పల్లెల్లో కూడా ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఒక ఆ పల్లె పల్లెకు కందిసిన కార్యక్రమానికి ఆ ప్రజల్లో కూడా విశేషమైనటువంటి ఒక స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా ఆయనతో పాటుగా కలిసి నడుస్తున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఒక మంచి పార్టీ అని, కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తమకు మేలు జరుగుతుందన్నటువంటి ఒక ఆశ భావాన్ని అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకునేందుకు కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కాంగ్రెస్ లో వాళ్ళంతా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఒక కొత్త జోష్, ఒక కొత్త ఉత్సాహం, ఊపు వచ్చిందని, అందుకే పల్లె పల్లెన కూడా కంది శ్రీనివాసరెడ్డికి జనం నీరాజనాలు పలుకుతున్నట్టుగా ఆ ప్రజలు చెప్తున్నారు. అందుకే ఆ కంది శ్రీనివాసరెడ్డి ఉదయం 7 గంటల నుంచి రాత్రి దాదాపు 9 వరకు కూడా ఆయన తిరుగుతుంటే ఆయనతో పాటు కూడా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా విరామం లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాన్ని కూడా కృషి చేస్తున్నారు. అలాగే ఎప్పుడో పోయిన సంవత్సరం అక్కడ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆయనకు గుర్తొచ్చినవి. తను ఒక మాట ఇచ్చాడు. ఒక ఆదివాసీ రైతు, జామిని గ్రామంలో ఆదివాసీ రైతు గతంలో పోయిన సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటే ఆ చలించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఆ రైతు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశాడు. అలాగే 2 చిన్నపిల్లలు ఉన్న సంగతి గుర్తించి ఆ చిన్నపిల్లల యొక్క చదువు కోసం ప్రతి సంవత్సరం ₹10,000 ఇస్తానని చెప్పేసి మాటిచ్చాడు. గత సంవత్సరం ₹1,00,000తో పాటు ₹10,000 ఇచ్చాడు. తిరిగి మళ్ళీ ఇదే సంవత్సరం ఆ జామిని గ్రామంలో ఆ పిల్లలకు ₹10,000 ఆర్థిక సాయం చేశాడు. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి, ఏదైతే తను ఇచ్చినటువంటి ఒక హామీకి కట్టుబడి ఉండే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అని ఆయన నిరూపించుకున్నారు. వెళ్ళిన చోటల్లో అందుకే జనం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పురోగతి సాధిస్తుందని, అలాగే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏవైతే 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా ఒక మంచి బలమైన నినాదాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసిందని, ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత రిమ్స్ ఆసుపత్రి కావచ్చు, తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అనేక మందికి ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు అంటారని, ఇందిరమ్మ పేరుతో అనేక మందికి ఇల్లు ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని, అలాగే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి ఒక నినాదాన్ని కంది శ్రీనివాసరెడ్డి అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజల నుంచి కూడా ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఆ ప్రజలంతా కూడా ఆయన వెంట తిరుగుతున్నారు. ఖచ్చితంగా అంటే కంది శ్రీనివాసరెడ్డి బలంగా ధీమాగా చెప్తున్నారు, ఇంతమంది
తన వెంట ఉన్నారంటే ఆ కారణం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ పల్లెల్లో గ్రామాల కార్యకర్తలు ఉన్నారని, కాకపోతే ఒక బలమైన నాయకుడు లేనందువల్లనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కాస్త వెనుకబడిందని, ఆ తర్వాత ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి మంచి రోజులు ఉంటాయని, అలాగే వెళ్ళిన ప్రతి చోటల్లో కూడా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జోగు రామన్న, ఆ జోగు రామన్న మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే అతనితో పాటు బీజేపీ నాయకుల పైన కూడా చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేసేటటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ ఒకటేనని, ఆ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యం అనే రీతిలో కంది శ్రీనివాసరెడ్డి అయితే తన ప్రచారాన్ని చాలా వేగంగా ఉరుకుగా ముందుకు తీసుకెళ్తున్నారు రాజశేఖర్. రైట్. ఒకటి ప్రధానంగా సత్యనారాయణ గారు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, జనాల్లో తిరిగి ప్రజల నాడు కూడా ఆయనకు తెలిసినటువంటి పరిస్థితి, రాజకీయ నాడు కూడా బాగా కనుక్కున్నాడు. ఆయన మారిన తర్వాత, పార్టీ మార్పు తర్వాత పూర్తిగా అనూహ్యమైనటువంటి మార్పులు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, మొత్తం కేడర్కి వలసలు వస్తున్నటువంటి పరిస్థితి, అంటే అనూహ్యమైనటువంటి స్పందన అనేది. అంటే రాజకీయం అనేది వంటబట్టింది, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఆయన్ని అలా మార్చిందని కూడా మనం చెప్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఆయన కూడా ఒక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తావించవలసిన అవసరం ఉందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకోవాలని నిజం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే చెప్పినట్టుగా ఆయనకి అంటే విద్యాబలంతో పాటు, ధనబలంతో పాటు, లక్ష్మీ బలంతో పాటు రాజకీయ బలం కూడా, ఆయన రాజకీయ ఓనమాలు కూడా చక్కగా నేర్చుకున్నారు, రాజకీయంగా కూడా చక్కగా రాణిస్తున్నారు. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆదిలాబాద్ లో ఆయన ప్రధాన కేంద్రం ప్రజాసేవ భవన్ క్యాంప్ ఆఫీస్ ఏతుందో నిత్యం ఆయన ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆయన మీద ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆదిలాబాద్ లో ఒక మంచి విద్యావంతుడు, ఒక మంచి ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి ఒక నాయకుడు లేని లోటును కంది శ్రీనివాసరెడ్డి పూడ్చాడు అనేటటువంటి ఒక భావన గట్టిగా ప్రజల్లోకి, యువతలోకి నాటుకుపోయింది. అందుకే నిత్యం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాసేవా భవన్ కి సందర్శకుల తాకిడి పెరిగింది. నిత్యం రోజు దాదాపుగా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కూడా కార్యకర్తలు, అభిమానులు ప్రజాసేవా భవన్ కి తరలిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తామంటూ కంది శ్రీనివాసరెడ్డికి చెప్తున్నారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత ఆయన యొక్క ఎంచుకున్నటువంటి ఒక పద్ధతిని, ఆయన ఏదైతే ఆదిలాబాద్ సంక్షేమమే తన ధ్యేయం, ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే తాను అమెరికా నుంచి వచ్చాను అనేటటువంటి ఒక నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయాడు. అందుకే కంది శ్రీనివాసరెడ్డికి డబ్బులు అవసరం లేదు, ప్రజా సంక్షేమం అవసరం అనేటటువంటి ఒక నినాదాన్ని కూడా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయాడు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా అనేక విధాలుగా కంది శ్రీనివాసరెడ్డి మీద నమ్మకం పెట్టుకొని ప్రతిరోజు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అందుకే ప్రజాసేవా భవన్ అయితే నిత్యం సందర్శకులతో కలకలాడుతోంది రాజశేఖర్.